ఇవాళే నా మొదటి స్కూల్ అంట. ఏ తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు పౌచ్. పౌచ్? అదేంటి తూచులాగుంది? ఎగతాళి చేసావంటే మా మమ్మీతో చెప్తాను. నో, నేనేమి ఎగతాళి చేయట్లేదు, కానీ నీ పేరు విచిత్రంగా ఉంది. పౌచ్, నువ్వు ఏమీ అనుకోకుంటే మనం ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్? కానీ నాకు డబ్బులు లేవే. డబ్బుల సంగతి పక్కన పెట్టు, ఎందుకంటే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను కొనిస్తాను. ఓకే, ఇవాటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఏంటి వీడు పరిచయమైన మొదటి రోజే నాకు ఐస్ క్రీమ్ కొనిస్తున్నాడంటే వీడే నా బెస్ట్ ఫ్రెండా? చూద్దాం. ఓకే టిటు, ఓకే, థ్యాంక్ యూ. ఇంతకీ నీకు ఏ ఫ్లేవర్ కావాలి? వెనిలా, స్ట్రాబెరీ, ఏది తింటావు? ఏదో ఒకటి తినే, డబ్బులు నేనే ఇస్తానుగా. ఏ పౌచ్, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ గ్రౌండ్లో? మనం క్లాస్ రూమ్కి వెళ్ళాలి కదా, టీచర్ మన కోసం వెయిట్ చేస్తుంది. అంటే నువ్వు నిన్నట్లాగే ఐస్ క్రీమ్ కొనిస్తావని బయటే కూర్చున్నాను. ఐస్ క్రీమ్ బండి వస్తే తిందామని చూస్తున్నాను. ఐస్ క్రీమ్ బండి వాడు వారం పాటు రానన్నాడు, అందుకే వీడికి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అదే తెలియదే వీడికి. సరే, మనం క్లాస్ రూమ్కి వెళ్దాం, వచ్చాక కొనిస్తానులే, ఓకేనా? ఓకే, వస్తున్నాను. ఏ పౌచ్, నువ్వు అబ్జర్వ్ చేసావా? పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి నన్ను అలాగే చూస్తుంది, ఎందుకంటావు? నాకు సిగ్గుగా ఉంది పౌచ్. ముఖానికి నల్లగా పూసుకొని వస్తే ఎవరైనా చూస్తారు టిటు. ఏంటి, ముఖానికి నల్లగా పూసుకొని వచ్చానా? నిజంగా మాట్లాడుతున్నావా? ఓ గాడ్, వచ్చేటప్పుడు సైకిల్ చైన్ పడిందే, అలాగే నా ఫేస్ తుడుచుకొని ఉంటాను. షెట్ పౌచ్, నువ్వు కనీసం చెప్పాలి కదా నా ఫేస్కి నల్లగా ఉందని. నువ్వు అసలు ఫ్రెండ్వేనా? నిజానికి నేను నీ ఫ్రెండ్ కాబట్టి చెప్పలేదు, ఎందుకంటే అమ్మాయిలు నీ వంక చూస్తారని. మిత్రమా, నీకు వచ్చిన ఐడియాస్ ఎవరికి రావు తెలుసా? థ్యాంక్ యూ పౌచ్. మనం బయటికి వెళ్ళి తింటున్నాం ఐస్ క్రీమ్. ఓకే టీటు.